మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎక్స్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు. క్రాంతి గారు నమస్తే అండి. మావోయిస్టులని ఇంటర్వ్యూలు తీసుకున్నారు, శాంతి చర్చల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించారు అండ్ ఛత్తీస్గఢ్ దాకా, ఒడిశా అడవుల దాకా, దండకారణ్యం దాకా వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు మీరు తీసుకొని వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 2 దశాబ్దాల క్రితం వరకు ఇది జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? ఈ జనవరి నుంచే దాదాపు 100 మంది దాకా చనిపోయింటారు. ఇంతకుముందు కనీసం మీడియా అక్కడ పోయి కవర్ చేసేది. ఇప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ఒకటి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీడియా చొరవ తీసుకోవట్లేదా? అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఇటు భద్రతా బలగాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కల్పించట్లేదా? అలాంటి పరిస్థితే లేదా అసలు? మనం అక్కడ పోయి చొరవ తీసుకొని పోయి కవర్ చేసి మనం ఏమన్నా తీసుకోవడానికి అయితే నాకు తెలిసి నక్సల్స్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇప్పుడు పోలీసు అప్రాణలోకి పోయింది అది. ఎందుకంటే పోలీసులు మీరు అమిత్ షా మాటలు మనం వింటున్నాం కదా. 2026 మార్చి లోపలికల్లా మావోయిస్ట్ ఫ్రీ భారత్ చేస్తాము అనే లక్ష్యం వెరీ రీసెంట్ గా జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత 26 లోపే అయిపోతుంది. ఆ లక్ష్యాన్ని మేము నెరవేర్చుకుంటాం. ఇప్పుడు తుది శ్వాస పీల్చుకుంటున్నారు మావోయిస్టులు అనే మాట అమిత్ షా అన్నారు. ఇప్పటికీ వాళ్ళ ఎజెండా, వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉందంటారా? ఒక సిద్ధాంతం అండి, మావోయిజం అంటే ఒక సిద్ధాంతం కదా, వ్యక్తులు కాదు కదా. సపోజ్ మొత్తం చంపేసినా అనుకున్నాం అంటే పోతుందా? దానికి మూలం ఏందని పరిష్కారం చూడాలి తప్పించి నేను వీళ్ళని చంపేస్తే అయిపోతుంది ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు. కేంద్రమే ఒక లక్ష్యం పెట్టుకుంది, టార్గెట్ అనేది పెట్టుకుంది 2026 కల్లా. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారా? కేంద్రం సమస్య కాదు, ఈ కేంద్రం ఒక్క సమస్య కాదు కదా, అన్ని రాష్ట్రాల సమస్య. ఇప్పుడు అక్కడ పోయినంత మాత్రాన నిర్మూలన జరగదు అని నేను చెప్తున్నాను కదా. నువ్వు మార్చి 30 వ్యక్తులను సంపాదిస్తారో తప్పించి, మార్చి 30 వ్యక్తుల్ని నిర్మూలిస్తారో తప్పించి నీ ఆ సిద్ధాంతాన్ని నిర్మించలేదు కదా అంటూ నేను. జనతన సర్కార్ ఉంది. జనతన సర్కార్ అనేది ఒక ప్యారలల్ గవర్నమెంట్ గా వాళ్ళు అక్కడ ప్యారలల్ గవర్నమెంట్ ఎట్లా అంటామండి? నేను అంటున్నా ప్యారలల్ గవర్నమెంట్ ఎందుకు అనుకోవాలి? సహకార వ్యవసాయం అది. ఇది మాట్లాడారు, ఇందులోకి ఎవరు ఎంటర్ అవునండి, అట్లా ఎవరు ఎంటర్ కావడానికి లేదని చెప్పారండి. ఇక్కడ ప్రభుత్వ పథకాలన్నీ వాడుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదు, జనతన సర్కార్ ని నడిపే వాళ్ళు ఎవరు లేదు. ఆ గ్రామ కమిటీలు ఉంటాయి అక్కడ, ఏ గ్రామానికి ఆ గ్రామ కమిటీలు ఉంటాయి. గన్స్ వాళ్ళు పట్టుకోవడానికి ఎలా అర్హులు అనేది వాళ్ళు మళ్ళీ దాన్ని ఉల్టా మన మీదే ప్రయోగిస్తున్నారు కదా. అక్కడ వచ్చినటువంటి పోలీసుల మీద ప్రయోగిస్తున్నారు, లేకుంటే మిలిటరీ వాళ్ళు వస్తే వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పోలీసులే కదా, భద్రత కోసం ఉన్న వాళ్లే కదా. ఆయుధాలతో తిరుగుతున్నారు అనుకున్నప్పుడు మీకు చట్టపరంగా మీరు వివరించండి. వాళ్ళు వదిలిపెట్టమని చెప్పట్లే కదా, మనం కూడా చట్టపరంగానే వివరించాలని చెప్పి మనం చెప్తున్నాం. క్రాంతి గారు, ఆ టైంలో మీకు మావోయిస్టు సానుభూతి పరుడు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది కదా. కాదండి, ఒకటి మంచి పని నచ్చినప్పుడు దానికి అట్రాక్ట్ అవుతాం కదా. ఇప్పుడు మీరు ఏదో మిషతో అయినా సరే అక్కడ ఆ ప్రాంత ప్రజల పట్ల మీరు సానుకూలంగా ఉండి అభివృద్ధి చేస్తే సంతోషం ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇంతటి మాలన హోమం చేయాల్సిన అవసరం లేదు అని నేనంటాను. సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని స్పందించట్లేదు? ఇన్ని ఎన్కౌంటర్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు అంటే. సీతక్క గారు ఆ ఉద్యమం నుంచి వచ్చారు. కనీసం సీతక్కన్నా చొరవ తీసుకోవాలి. ఇప్పుడు మీ చుట్టూ ఆ పక్కకే కదా, గోదావరి పక్కకే కదా జరిగేదంతా. ఈ మానవం జరుగుతుంటే మరి సీతక్క గారు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడాలి కదా. అంటే ఏ ప్రభుత్వం అయినా గద్దెనెక్కినాక అంతే ఉంటుంది కదా, బహుశా ఈ ప్రభుత్వం కూడా అట్టే కావచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. 2026 కల్లా మావోయిస్ట్ ఫ్రీ భారత్ గా చేస్తామంటూ కేంద్రం అనౌన్స్ చేసింది. ఆ దిశగా అడుగుల్ని కూడా ముందుకేస్తుంది. ఈ సంవత్సరం తొలి 45 రోజుల్లోనే 81 మంది మావోయిస్టులని ఎన్కౌంటర్లో హతమార్చాయి కేంద్ర భద్రతా బలగాలు. ఓవరాల్గా అయితే ఏం జరుగుతోంది? నిజంగానే ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవులు కూడా మావోయిస్టులకి సేఫ్ జోన్ కాదా? గతంలో దండకారణ్యం, అబూజ్మడ్, ఇప్పుడు ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏరియా, ఇక్కడి నుంచి కూడా నక్సలైట్లు వెళ్ళిపోతే ఇంకా తర్వాత స్థానం ఎక్కడుంది? ఖచ్చితంగా 26 లోపే మావోయిస్ట్ రహిత భారత్ ఉండబోతోందా? ఎవరు ఎలా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎక్స్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు. క్రాంతి గారు నమస్తే అండి. సో నేను మిమ్మల్ని జర్నలిస్ట్గా చూశాను, మీరు జర్నలిస్ట్గా ఉండి బోల్డ్ అంతమంది మావోయిస్టులని ఇంటర్వ్యూలు తీసుకున్నారు, శాంతి చర్చల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించారు అండ్ ఛత్తీస్గఢ్ దాకా, ఒడిశా అడవుల దాకా, దండకారణ్యం దాకా వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు మీరు తీసుకొని వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 2 దశాబ్దాల క్రితం వరకు ఇది జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? అంటే ఇప్పుడు మనం అంతా బయట నుంచే చూస్తున్నాం కదండి. ఇంతకుముందు మీరు అన్నట్టు కూడా
ఇంతకుముందు కనీసం మీడియా అక్కడ పోయి కవర్ చేసేది. వాళ్ళు పిలవకపోయినా ఏం జరుగుతుంది, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక ఎన్కౌంటరో లేదనుకుంటే పోలీసులను వాళ్ళు చంపినప్పుడు, పోలీసులు వాళ్ళని చంపినప్పుడు, ఎప్పుడో సందర్భంలో అక్కడ పోయి అక్కడ పరిస్థితిని అంచనా వేసి ఒక రిపోర్టింగ్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ఒకటి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిందే మనం రాసుకోవాల్సింది తప్పించి మనం అక్కడ వాస్తవంగా ఏం జరుగుతుందనేది అయితే మనకు తెలియని పరిస్థితి ఉంది. అయితే ఒకటి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే ఈ జనవరి నుంచే దాదాపు 100 మంది దాకా చనిపోయి ఉంటారు. దాదాపు 81 అని చెప్తున్నా కూడా 100 మంది దాకా జస్ట్ ఇంకో ఇది 2వ నెలనే కదా, 2వ నెల 1.5 మంతే. ఈ 1.5 మంత్లోనే 100 మంది దాకా చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే పేపర్లలో అప్పుడు చనిపోతారు ఒకసారి 80 మంది, ఒకసారి 10 మంది, ఒకసారి 11 మంది, ఇవి మొన్న 30 మంది, ఇవన్నీ లెక్కలు వేసుకుంటే నీకు 100 దాటిపోతుంది లెక్క. ఇవన్నీ 100 కంటే ఎక్కువ దాటిపోతుంది. సో మనం అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరు అంచనా వేయలేరు. మనం ఒకటేంటంటే అది కూడా ఒక మన ప్రాంతమే కదా, అక్కడ ఉంటున్న వాళ్ళు కూడా మన ప్రజలే కదా, అక్కడ ఆదివాసీ ప్రజల జీవనం అక్కడనే ఉంటుంది. సరే మావోయిస్టులు కొందరు ఉండొచ్చు కానీ వాళ్ళ షెల్టర్ ఇంకో దానికో పోవచ్చు, కానీ ఈ నెపంతో ఇప్పుడు మరి ఆదివాసులు చనిపోతుర్రా, మావోయిస్టులు చనిపోతుర్రా ఏంది అనేది మాత్రం అంత కన్ఫ్యూజ్లో ఉన్నది. మీడియానే దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత అవసరం మీడియాకే ఉంటుంది, బాధ్యత మీడియాది అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు మనం పోయి తీసుకొస్తుంటివి, కానీ ఇప్పుడు ఆ మీడియా కూడా అటువంటి చొరవ తీసుకున్నట్టయితే కనిపిస్తలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలుకే మొత్తం సైడ్ అయిపోయింది. అంతో ఇంతే మనం చూస్తే మనము అక్కడిక్కడ కొన్ని వీడియోలు మనం వస్తే సోషల్ మీడియాల నుంచి మన ఒక జర్నలిస్ట్ మిత్రుడిని చంపేసింది చూడండి. సో అతను కూడా బహుశా సోషల్ మీడియాలోనే అన్ని దాన్ని పోస్ట్ చేసేవాడు. సో సోషల్ మీడియాను అంతో ఇంత కొంచెం యాక్టివ్గా అక్కడ ఏం జరుగుతుందో బయటపడుతుందో తప్పించి మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుందనే విషయాన్ని మొత్తం వైండప్ చేసుకున్నట్టే మనకైతే కనిపిస్తుంది. సో అందుకే ఇక్కడ ఏం చేస్తాం కరెక్టే చెప్పలేము మనం. ఇప్పుడు మీడియా చొరవ తీసుకోవట్లేదా, అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఇటు భద్రతా బలగాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కల్పించట్లేదా, అలాంటి పరిస్థితే లేదా అసలు? అట్లా ఉండదండి. నేను అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంది, నేను చాలాసార్లు లోపలికి పోయినాను, కొన్ని 10ల సంఖ్యలో పోయినాను నేను. ఎందుకంటే నేను ఒరిస్సా పోయినాను, నేను ఛత్తీస్గఢ్ పోయినాను, ఎంపీ వరకు కూడా కొన్ని సందర్భాల్లో పోయినాను. ఎట్లుంటుందంటే మన కాన్సెప్ట్ మనం స్టోరీ అనుకున్నాం అనుకోండి, మనం పోయి స్టోరీ చేసుకోవచ్చు, ఏముంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆర్కే కొడుకు ఎన్కౌంటర్ జరిగిందండి. ఆర్కే కొడుకు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత చాలా పెద్ద ఇన్సిడెంట్. ఎందుకంటే ఆర్కే కొడుకు దళంలో పోయిన విషయం ప్రపంచం తెలియదు. ఎందుకంటే ఆర్కే పార్టీలో ఉన్నాడు, ఆర్కే కొడుకు కూడా పార్టీలో ఉన్నాడు, తండ్రి ముందే కొడుకు చనిపోయిండు అని ఒక హృదయ విదారకరమైన పరిస్థితి కదా. సో దాన్ని స్టోరీ చేద్దామనే యాంగిల్లో నేను పోయినాను. అంటే వాళ్ళతో కాంటాక్ట్ లేదు. పోయిన తర్వాత ఫారెస్ట్లో పోతే వాళ్ళు అనుమానిస్తారు మనల్ని. అక్కడ నక్సలైట్ కాదు, అక్కడ ప్రజలే అనుమానిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినారేమో ఏంది అనే వాళ్ళకు ఆందోళన ఉంటుంది. పోలీసులు వచ్చినరా, లేదనుకుంటే స్మగ్లర్స్ వచ్చినరా, ఎందుకు వచ్చారు ఫారెస్ట్లోకి అని, బయట నుంచి ఎవరు వచ్చారు అనేది వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు. చెక్ చేసిన తర్వాత ఐడి కార్డు చూపెట్టి నేను ఇట్లా రిపోర్టర్స్ మేము 3 టీం వెళ్ళిపోయినాం, 2-3 ఛానల్స్ పోయిన తర్వాత వాళ్ళు అప్పుడు నమ్మి మాకు ట్రాక్టర్ ఇచ్చి అక్కడ తీసుకుపోయారు. ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో అక్కడ తీసుకుపోయి మేము షూట్ చేసుకొని వస్తుంటే వాళ్ళు ఎదురు వచ్చారు మాకు. అంటే మాకు ఆపిర్రు, విలేజెస్ ట్రాక్టర్ ఆపేసినారు. వాళ్ళు ఆపేసి సార్ కొద్దిసేపు అయింది అక్కడ పోవద్దు సార్, ఎందుకు పోవద్దు అని మేము అన్నాం. అంటే అక్కడ దళం పోతుంది సార్, అక్కడ మీరు పోవద్దు అక్కడికి, వాళ్ళు వెళ్ళిపోయినాక మీరు పోవాలి అన్నారు. అంటే మాకు వాళ్ళతో మాట్లాడాలి కదా, మేము దీనికోసం వచ్చిందని మేము అసలు మేము వచ్చిందే స్టోరీ దానికోసము, మేము వాళ్ళతో మాట్లాడాలని మేము లేదు సార్ చంపేస్తారు కొత్తపోతే అసలు తెలియకుండా రావడమే తప్పు సార్, మీరు జర్నలిస్ట్ కనుక మిమ్మల్ని అక్కడ దగ్గర తీసుకుపోయినాము అని చెప్పి అన్నారు. సరే ఓ పని చేయి, మేము జర్నలిస్టులం అని చెప్పి మా కార్డ్స్ అన్ని ఎవరో వాళ్ళకు ఇచ్చిరండి, చూపించండి, మేము వేరే పోలీసులం కాదు, వేరే ఇన్ఫార్మర్స్ కాదు కదా అంటే వాళ్ళు తీసుకుపోయి కార్డ్స్ ఇచ్చారు. అప్పుడు మమ్మల్ని పిలిచి మాట్లాడారు, కానీ కొట్టి పంపలేరుగా మమ్మల్ని. సో ఇష్యూ జెన్యున్ అయినప్పుడు, పోయేవాళ్ళు జెన్యున్ అయినప్పుడు అటువైపు నుంచి అయితే నాకు తెలిసి నక్సల్స్ వైపు నుంచి ఎప్పుడు కూడా ఏ జర్నలిస్టులకు ఎక్కడ ప్రమాదం అయితే జరగలేదు. బస్ ఇంకా పోలీసుల వైపు నుంచి ప్రమాదం జరుగుతుందంటే పోలీసు కూడా కొన్ని సందర్భాల్లో నేను ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత 2-3 సందర్భాల్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్ అన్నాడు, ఎక్కడ పోయినారో తెలుసు సార్ మాకు, ఏ లొకేషన్ పోయినారో మీరు మాకు తెలుసు,
అని చెప్పి ఊరికే మరి నిజంగానే తెలుసా తెలియదా అని అట్లా ఊరికే అట్లా భయపెట్టిస్తుంటారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు భయపడతారా? ఇంకోటి ఏమంటారంటే ఫస్ట్ మనకు భయం ఉంటుంది వెళ్ళే వాళ్ళకి. ఏంటంటే వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య కాల్పులు జరిగితే మనం చనిపోతే పరిస్థితి ఏందని ఒక భయాందోళన కావచ్చు. సో ఆ భయాందోళనలో మరి పోవట్లేరా మరి ఏందా అనేది మరి పోయి ఇన్వెస్ట్ చేసే జర్నలిస్టుని బట్టి ఉంటుంది అది. అంత తప్పించి పోలీసులు వద్దన్నారు, లేదు మావోయిస్టులు వద్దన్నారు అనేది కాదు. మా పోలీసులు ఎప్పుడైనా వద్దంటారు. నాకు చాలా సందర్భాల్లో నేను ఇంటర్వ్యూకి పోయి వచ్చిన తర్వాత నీ ఇష్టం సార్, నెక్స్ట్ టైం నువ్వు పోయినావు అనుకో, ఏమైనా జరిగిందనుకో మీ ఇష్టం అని చెప్పాను. చాలా సందర్భాలు చెప్పినట్లా. ఒకసారి నేను టీవీలో ఉన్నప్పుడే నేను ఫారెస్ట్లోకి పోయినాను. నేను పోయిన విషయాన్ని నన్ను డ్రాప్ చేసిన డ్రైవరు ఎక్కడో గొడవ చేస్తే ఎక్కడ వచ్చినావు ఏంటంటే ఇక్కడ ఇలా డ్రాప్ చేసిపోయినా అని చెప్పి పోలీసులు చెప్పిండు. అప్పుడు ఆ డిఎస్పీ మా రూపేష్ గారికి ఫోన్ చేసాను, మేము లోపలికి పోయిండు, లోపల ఏం జరిగినా మాకు సంబంధం లేదండి అని చెప్పి, పలానా చోట ఉన్నాడు, పలానా చోటుకి పోతుండు, మేము మా ఫోర్స్ కూడా పోతుంది, వాళ్ళు వీళ్ళు గడ్డకాలు చేస్తే మీ వాడు ఇట్లా అయిపోతాడు. నేను బయటకు వచ్చినాక చెప్తున్నాను మా వాళ్ళు ఈ విషయాలు. సో అవన్నీ జరుగుతుంటాయి. మనం పోయే దాన్ని బట్టి మనకు ఉంటే తప్పించి మనం అక్కడ పోయి చొరవ తీసుకొని పోయి కవర్ చేసి మనం ఏమన్నా తీసుకోవడానికి అయితే నాకు తెలిసి నక్సల్స్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇప్పుడు పోలీస్ అప్రాండ్లోకి పోయింది అది. ఎందుకంటే పోలీసులు మీరు అమిత్ షా మాటలు మనం వింటున్నాం కదా, వాళ్ళని నిర్మూలిస్తాము, మార్చి నెల మొత్తం టార్గెట్ పెట్టారు. సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని కనుక మీడియా బయట పెడితే వాళ్ళకి ప్రాబ్లం అవుతాయి కదా. సో ఇప్పుడు మీడియాను మాత్రం అలో చేయకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వరకు పోలీస్ క్యాంపులు తక్కువ ఉండేవి, దండకారణ్యంలోకి వాళ్ళు అడుగుపెట్టడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు దాదాపు 3 కిలోమీటర్లకు 2 కిలోమీటర్లకు ఒక దగ్గర క్యాంపులు ఏర్పాటు చేసుకున్నట్ట పోలీసులు. సో వాళ్ళు వాస్తవాన్ని బయటకు ఇస్తే కనుక బయట సమాజం తెలుస్తుంది, ఎంతమంది చనిపోయింది నక్సలైట్లా ఆదివాసీలా అనే విషయాన్ని బయటికి తెలిస్తే సమాజంలో బాగా గొడవ అవుతుంది అనే ఒక దాంతో వాళ్ళు మీడియాను కూడా అలో చేయకపోవచ్చు. మన ఒక మిత్రుడు అక్కడ పోయి రిపోర్టింగ్ చేసిన తర్వాత నేను అడిగినాను, లోపలికి వెళ్ళిందా అని. లేదు సార్, పోలీసు వాళ్ళు లోపలికి వద్దన్నారు. సో లోపలికి అలో చేస్తే కదా మరి ఏం జరుగుతుందో తెలిసేది. సో ఇప్పుడు వాళ్ళ విషయాలు బయటకు తీసుకొస్తే బాగుంటుంది. వాళ్ళ వర్షన్ ఎట్లా ఉందనుకుంటున్నారు? ఇప్పుడైతే చాలా క్లియర్గా ఒక ఎజెండా 2026 మార్చి లోపలికల్లా మావోయిస్ట్ ఫ్రీ భారత్ చేస్తాము అనే లక్ష్యం. వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత 26 లోపే అయిపోతుంది, ఆ లక్ష్యాన్ని మేము నెరవేర్చుకుంటాం. ఇప్పుడు తుది శ్వాస పీల్చుకుంటున్నారు మావోయిస్టులు అనే మాట అమిత్ షా అన్నారు. నిజంగా అటువైపు నుంచి వర్షన్ ఏమై ఉంటుంది? ఎందుకంటే మీరు వెళ్ళిన దగ్గరికి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 2 డెకేడ్స్ అవుతోంది కాబట్టి, సో అక్కడ నెంబర్ తగ్గిపోయి ఉంటుందా, లేకపోతే వాళ్ళ నుంచి ప్రెషర్ వస్తుందా, లేకుంటే మధ్యలో మీరు అన్నట్టుగా ఇన్ఫార్మర్లో వీళ్ళందరూ తయారయ్యారా? ఇప్పటికీ వాళ్ళ ఎజెండా, వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉందంటారా? అంటే వాళ్ళ ఆలోచన విధానం అట్టే ఉంటుంది కదండి. నువ్వు వాళ్ళు పోలీసులు వచ్చిరని చెప్పి మొత్తం ఐడియాలజీని వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని పోలీసులకు సరెండర్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు కదా. సో వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంది కనుకనే ఇంకా అంతో ఇంతో అక్కడ వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. ప్రభుత్వం వాళ్ళని సీరియస్గా తీసుకుంటుందనే మనం అనుకోవచ్చు. అంటే ఇంకొకటి మీరు అన్నట్టు కూడా అమిత్ షా చెప్పినట్టు కూడా నువ్వు అది ఒక సిద్ధాంతం అండి, మావోయిజం ఒక సిద్ధాంతం కదా, వ్యక్తులు కాదు కదా. సపోజ్ మొత్తం వాడు చంపేసినా అనుకుందాం అంటే పోతుందా? ఇంకో దగ్గర వస్తుంది. ఇప్పుడు నీకు నక్సల్ బ్యాడ్లో బయలుదేరింది, నక్సల్ బ్యాడ్ నుంచి వచ్చి శ్రీకాకుళంలో నిర్బంధంతో తెలంగాణకు వచ్చింది, తెలంగాణ నుంచి ఆంధ్ర మొత్తం మళ్ళీ విస్తరించింది, ఇప్పుడు మొత్తం దండకారణ్యం పోయింది, కలకత్తా దాకా పోయింది మళ్ళీ. సో అది ఒక్కో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎక్కడో దగ్గర మొదలవుతుంది. అది దాన్ని అందుకే మూలాల్ని దానికి మూలం ఏందని పరిష్కారం చూడాలి తప్పించి నేను వీళ్ళని చంపేస్తే అయిపోతుంది ఏమవుతుంది. ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు, మొన్న 30 మంది చనిపోయారు, ఇంకో దగ్గర 40 మంది చెప్తారు, రేపు ఇంకో 50 మంది చెప్తారు అనుకుందాం. సరే మార్చి 30 లోపల మొత్తం అందరినీ ఫారెస్ట్లో ఉన్న చంపేస్తారు అనుకుందాం. అంటే ఆ సిద్ధాంతం చనిపోదు కదా అంటున్నాను నేను. సిద్ధాంతం వాళ్ళైతే నమ్మినరు ఈ సమాజం ఎట్లా మారుతుందో వాళ్ళు రాజకీయ, అది కూడా రాజకీయ స్వేచ్ఛ కదా. నువ్వు ఆయుధాలతో తిరగడం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కావచ్చు, మీరు చట్ట ప్రకారం మనం చర్య తీసుకోవచ్చు దాన్ని. ఎందుకంటే రాజ్యాంగం వ్యతిరేకం కనుక, ఆయుధాలతో సంచరించడం రాజ్యాంగ వ్యతిరేకం కనుక నువ్వు చర్యలు తీసుకోవచ్చు. కానీ మనిషిని మొత్తం నువ్వు ఎట్లా మట్టు పెడతావు ఆయుధంతో తిరిగిండని చెప్పి? నీ మనిషి కదా, నీ పౌరుడు కదా, ఈ దేశ పౌరుడు కదా, నువ్వు మట్టు పెట్టే హక్కు నీకు లేదు. సో అతను నువ్వు నిర్బంధించి నువ్వు జైల్లో పెట్టి ప్రాసిక్యూట్ చెయ్యి. సో అంతే తప్పించి నేను చంపేస్తా ఇట్లా కుప్పలుగా శవాల్ని వాళ్ళ ఊళ్ళలోకి పంపిస్తాను అంటే అసలు ఇది సమాజం, సభ్య సమాజం కూడా ఎవరు హర్షించారు కదా. అన్నీ తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మీరు అందరం జర్నలిస్ట్గా పనిచేసినాము, ఇంతమంది చనిపోతుంటే నువ్వు
ఎవరు మాట్లాడకుండా ఉంటే కూడా నువ్వు ఎట్లా ఉంటుంది అది? వాళ్ళు ఎవరో వేరే విదేశీ శక్తులు కాదు కదా, వాళ్ళు విదేశీ శక్తులు భారతదేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు నువ్వు రాకెట్ లాంచర్లు ఉపయోగించాలి, డ్రోన్లు ఉపయోగించాలి, నువ్వు శాటిలైట్ గన్స్ ఉపయోగించాలి. వాళ్ళు విదేశీ శక్తులు కాదు కదా, భారతదేశాన్ని ఏమైనా కబ్జా చేయడానికి వస్తున్నారా? కాదు కదా. సో వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకు అక్కడ నేను ఎందుకంటే నేను 15 సంవత్సరాలుగా కంటిన్యూగా రెగ్యులర్గా అంటే దాదాపు సంవత్సరం 2 సార్లు పోయి నేను స్టోరీలు చేస్తుంటే వాళ్ళు దండకారణ్యంలో అద్భుతమైన వ్యవసాయాన్ని నేర్పిన ఆదివాసులకు మనకంటే బాగా వ్యవసాయం చేశారు. నేను చాలా చోట్ల అరటి తోటలు చూసినాను, జామ తోటలు చూసినాను, నేను కూరగాయలు పండించేది చూసినాను, వరి పండించే దండకారణంలో వరిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? దండకారణంలో వరి కూడా వాళ్ళు పండించారు, వ్యవసాయం చేసుకుంటారు. మన ఊర్లో లేని సహకార వ్యవసాయం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ వ్యవసాయం చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఎకరకు ఇంత అమౌంట్ తీసుకుపెడతారు ప్రతి సంవత్సరం. తీసిపెట్టి అదే అమౌంట్ను లోన్లు తీసుకుంటారు, లోన్ ఇస్తారు వాళ్ళు. సో అట్లాంటి ఒక మంచి సహకార వ్యవసాయము ఇట్లా అక్కడ జనతా సర్కార్ పేరుతో అక్కడ నడిపిస్తున్నారు. అది మంచిగా చేస్తున్నారు కదా, అది మంచిగా చేస్తున్నారు అంటాం కదా. సార్ మీ ప్రభుత్వం వర్షం ఏంది, వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు, తుపాకులు కొట్టుకుని తిరుగుతున్నారు, అది వేరే రకం మీరు హ్యాండిల్ చేసుకోండి. కానీ అక్కడ ప్రజలకైతే వీళ్ళు మంచిగా చేసినట్టు కదా. ఇప్పుడు మీరు అన్న జనతన సర్కార్ ఉంది, జనతన సర్కార్ అనేది ఒక ప్యారలల్ గవర్నమెంట్ గా వాళ్ళు అక్కడ ప్యారలల్ గవర్నమెంట్ ఎట్లా అంటామండి? నేను అంటున్నా ప్యారలల్ గవర్నమెంట్ ఎందుకు అనుకోవాలి? సహకార వ్యవసాయం అది. నువ్వు ప్యారలల్ గవర్నమెంట్ అంటే ఎట్లుంటుంది? సహకార వ్యవసాయం. అవునండి, అట్లా ఎవరు ఎంట్రీ కావడానికి లేదని చెప్పారండి. అక్కడ ప్రభుత్వ పథకాలన్నీ వాడుకుంటారు. అక్కడ గవర్నమెంట్ లైటింగ్ ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. ఆడ నీకు కరెంటు ప్రభుత్వమే కదా. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదు, జనతన సర్కార్ నడిపే వాళ్ళు ఎవరు లేదు, ఆ గ్రామ కమిటీలు ఉంటాయి. అక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామ కమిటీలు ఉంటాయి. ఇప్పుడు మనకు నిజామాబాద్ జిల్లాలో గ్రామ వికాస కమిటీలు ఉన్నాయి కదా, గ్రామాభివృద్ధి కమిటీలు. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాయి? ఇక్కడ ఎందుకున్నాయండి? నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఏరియాలో ఇప్పటికీ గ్రామాభివృద్ధి కమిటీలు ఉన్నాయి. అక్కడ కూడా గ్రామాభివృద్ధి కమిటీలు ఉన్నాయి. ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ చెప్పిందే ఫైనల్ కాదు. ఇక్కడ కూడా సర్పంచ్ ఫైనల్ కాదు, గ్రామాభివృద్ధి కమిటీ ఏం చెప్తే అదే ఫైనల్. అక్కడ కూడా అదే కమిటీ. ఒక గ్రామంలో కమిటీ వేసుకుంటారు. ఆ కమిటీలో వ్యవసాయానికి ఒకరు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సలహాలు సూచనలు కూడా ఉంటుంది, ఊరు సెక్యూరిటీ కూడా ఉంటారు. అట్లా ఏమైనా గొడవలు పంచాయతీలు వస్తే ఎవరు చెప్పాలి? పెద్ద మనుషులు ఒక 4-5 మంది పెద్ద మనుషులు పెట్టుకుని వాళ్ళు గ్రామ పరిపాలన నడుస్తుంటుంది అక్కడ. అది ఒక ఆదర్శవంతమైన పాలన తీసుకోకుండా అదొక సమాంతరమైన పాలన చేస్తున్నారు అని వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి, ఆ సమాంతర పాలన మనం అనుకుంటే దాన్ని ఒక రోల్ మోడల్ తీసుకొని మనం కూడా చేసుకోవచ్చు కదా. వాళ్ళు చేసిన తప్పు కాదు కదా, వాళ్ళని తప్పే కాదు కదా. వ్యవసాయం ఎట్లా చెప్పాలనో అందరికీ కూర్చోబెట్టి క్లాసులు పెడుతుంది. ఇప్పుడు రైతు వేదికలు లేవా మన దగ్గర? రైతు వేదికలో వ్యవసాయం ఎట్లా చేయాలి, ఏ పంటలు పండించాలని వ్యవసాయ అధికారులు మనం చెప్పట్లేరా? చెప్తున్నారు కదా. వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. మేము పోయినప్పుడు అదే వాళ్ళ రైతులందరూ కూర్చోబెట్టి మీ భూమిలో ఏ పంట వేయాలి, దాని పంట ఇంకో అంతర పంటకి ఇంకేం వేసుకోవచ్చు, ఎంత మోతాదు వేసుకోవాలి, మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సరిపడదు ఉంటుంది, మిగతా దాన్ని మార్కెట్ ఎట్లా చేసుకోవాలి, అవన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు సేమ్ మనం ఇక్కడ కూడా రైతు బంధువులు మన వ్యవసాయ అధికారులు కూడా అదే పని చెప్తున్నారు కదా రైతులకు. ఊరు తిరిగి అని చెప్తున్నారు కదా. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు అది కూడా మీరు చేస్తలేరు, మీ వైఫల్యం అని చెప్పాలి కదా. అదంతా ఒక ఆస్పెక్ట్ మాత్రమే. అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులకో లేకుంటే కొండ కోయ దొరలు వాళ్ళకో హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ లైవ్లీహుడ్ని బెటర్మెంట్ చేస్తున్నారంటే అదంతా ఒక్క ఆస్పెక్ట్ మాత్రమే. మిగతాదంతా కూడా మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళు విదేశాల నుంచి చొరబడి వచ్చారా లేకుంటే సొంత మన సమాజానికి చెందిన వాళ్ళే, మన దేశం వాళ్ళే, వాళ్లకు గన్స్ ఉన్నంత మాత్రాన గన్స్ వాళ్ళు పట్టుకోవడానికి ఎలా అర్హులు అనేది వాళ్ళు మళ్ళీ దాన్ని ఉల్టా మన మీదే ప్రయోగిస్తున్నారు కదా. అక్కడ వచ్చినటువంటి పోలీసుల మీద ప్రయోగిస్తున్నారు, లేకుంటే మిలిటరీ వాళ్ళు వస్తే వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పోలీసులే కదా, భద్రత కోసం ఉన్న వాళ్లే కదా. కరెక్ట్ అండి. భారత రాజ్యాంగం ప్రకారం ఆ పరిధిలోబడి మనం పనిచేసుకోవాలి. ఈ పౌరులుగా ఆ రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను దానికి అనుగుణంగానే మనం పనిచేసుకోవాలి. ఇప్పుడు ఆయుధాలతో తిరుగుతున్నారు అనుకున్నప్పుడు మీకు చట్టపరంగా మీరు వివరించండి. ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టమని చెప్పట్లే కదా మనం కూడా. వాళ్ళు ఆయుధాలు తిరగనియండి అని మనం చెప్పట్లేదు, చట్టపరంగానే వివరించాలని చెప్పి మనం చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఆయుధ పట్టుకొని తిరిగినా కూడా ఎక్కడన్నా ఆదివాసులకు ఎవరైనా కంప్లైంట్ చేసిరా, మనకు మమ్మల్ని బెదిరిస్తున్నారు, తుపాకులతో బెదిరిస్తున్నారు, మాకని బెదిరించారండి, ఎవరైనా కంప్లైంట్ చేసిరా, మమ్మల్ని ఇక్కడ వచ్చి పారిపోమని చెప్తున్నారు అని చెప్పి ఎవరికైనా చెప్పారు. అటువంటి సంఘటనలు ఏం లేవు కదా. కాకుంటే చెప్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి, విద్య, వైద్యం అందకుండా చేస్తున్నారు. వీళ్ళంటూ ఒక పోలీసులు రాకుండా లేకుంటే అక్కడికి అభివృద్ధి రాకుండా, రోడ్లు రాకుండా, విద్యుత్ రాకుండా. కవిత గారు, నేను అబ్జర్వ్ చేసింది ప్రభుత్వం చేయని పనిని
వాళ్ళు చేస్తున్నారు అక్కడ. కాకపోతే విద్యుత్ ప్రభుత్వం కావచ్చు, చేయడం- వైద్యం అనేది ఎలా ఇవ్వగలుగుతారు? అసలు ఎవరు ఇచ్చిరండి? ప్రభుత్వం ఇస్తుందా వాళ్ళకి వైద్యము? అందుకోసం అదే చెప్తున్నా నేను. వీళ్ళ దగ్గర ఇక్కడ వీళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు, వీళ్ళు మావోయిస్ట్ పార్టీ రిక్రూట్ అయిన వాళ్ళు, డాక్టర్స్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి వైద్యం నేర్పారు. మూఢనమ్మకాలు ఉండేటోళ్ళు వాళ్ళు. మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకొచ్చి వీళ్ళే మందులు తీసుకుపోయి ఇక్కడ నుంచి వేరే వేరే పట్టణాల నుంచి మందులు తీసుకుపోయి వాళ్ళని కొందరికి ట్రైనింగ్ ఇచ్చి ఈ దోశ ఈ మంది ఇవ్వాలి, ఇంజక్షన్ ఇట్లా ఇవ్వాలని చెప్పి నేర్పి వాళ్ళకి వైద్యాన్ని నేర్పించిందే మావోయిస్టులు అండి. ఇంకా నువ్వు వైద్యం ప్రభుత్వం ఎక్కడ ఇచ్చింది? ప్రభుత్వం వైద్యం ఇస్తే మావోయిస్టులు దండకాలను ఎందుకుంటారు? అసలు ఉండకూడదు కదా. విద్య లేదు, వైద్యం లేదు. నేను చెప్తున్న పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, అద్భుతమైన ఆశ్రమ పాఠశాలలు. మేము పోయినప్పుడు వాళ్ళ సిలబస్ కూడా ఆ అంటే అమ్మ, వాళ్ళ ఆ అంటే అడవి. నువ్వు ఆ అంటే మనం అమ్మనే అంటాం, వాళ్ళు ఆ అంటే అమ్మ అంటారు. వాళ్ళు ఆ అంటే అడవి అంటారు వాళ్ళు. సో ఇట్లా చాలా రకాలు. నేను 4-5 సంవత్సరాలు కనుక నాకు గుర్తులేదు. ఆ సిలబస్ బుక్ చూసి నేను అసలు చాలా అయిపోయినా. నేను ఆ స్కూలు, ఆ పాఠశాల కాలబెట్టారు పోలీసులు. నేను ఆ కవరేజ్ కోసం పోయినాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళెవరో చేసే బదులు ప్రభుత్వం తరఫున ప్రజలు ఎన్నుకున్న వాళ్ళం మేమున్నాము, మేము ఆ డెవలప్మెంట్ చేస్తాము, మీరు తుపాకీ పట్టుకొని బెదిరించి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళకు మీరేదో మంచి చేస్తలేరనే కదా ప్రభుత్వం చేయడంలో. అదే ఉద్దేశం. అంటే అదే ప్రభుత్వం చేయడం విఫలమైంది కనుక వాళ్ళు వచ్చింది. ఇప్పుడు చేస్తారంటే చెయ్యాలి కదా, మంచిదే, సంతోషం. ఇప్పుడు చేస్తారంటే చెయ్యాలి, ఎవరు దంటలేం కదా, సంతోషం కదా. ప్రజలందరూ కోరుకునేది అందరికి విద్య, వైద్యం అందరికి రావాలి, అందాల్సిందే కదా. అవును, సంక్షేమం అందరికి అందాల్సిందే కదా. కానీ అందుతలేదు కనుకనే ఆ సంక్షేమాన్ని వాళ్ళు అందించారు. స్వయం కృషితోనే వాళ్ళ సంక్షేమాన్ని వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అలర్ట్ అయ్యారు. అరే వాళ్ళు చేస్తున్నారు, మేమెందుకు చేయలేము, వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళకి హీరోలు అయిపోయారు. అంతే కదా. ఇప్పుడు నక్సలైట్ మావోయిస్టులు పోయి దండకారణలకు పోయి వాళ్ళ వ్యవసాయం నేర్పిర్రు, విద్య నేర్పిస్తున్నారు, వైద్యం ఎట్లా చేసుకోవాలి నేర్పించారు. అయిపోయింది కదా. మనిషి బతకడానికి అదే పని అడవుల్లో కాకుండా బయటకు వచ్చి అందరి కోసం, సమాజం కోసం వాళ్ళు ఏ వాయిస్ వినిపించాలనుకున్నారో, వాళ్ళు ఏ మార్పులు రావాలనుకున్నారో అదే ఇక్కడ వాళ్ళు చూసుకోవాలండి. నేను మావోయిస్టులు వాళ్ళ నాకు సంబంధం లేదు, అది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మనకేందంటే అక్కడ పోయిన తర్వాత నచ్చిందండి. క్రాంతి గారు ఆ టైంలో మీకు మావోయిస్టు సానుభూతి పరుడు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది కదా. కాదండి, ఒకటి మంచి పని నచ్చినప్పుడు దానికి అట్రాక్ట్ అవుతాను కదా, తప్పేముంది. ఇంత చేసిన తర్వాత బాగా అనిపిస్తుంది. నేను అరే వాళ్ళు చేపలు పెంచుతున్నాండి, చేపలు నువ్వు దట్టమైన అడవిలోకి పోయి పెంచిన చేపలను నువ్వు తింటావా? నువ్వు జామకాయలు తింటారా అక్కడ? సో నీకు అంత మంచి ప్రజలకు బాగా చేస్తున్నప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం కదా. అరే మా ఊర్లో కూడా నేను ఇట్లా చేస్తే బాగుంటుండే, ఇట్లాంటి జరగాల్సి ఉంటే బాగుంటుండే, మా దగ్గర కూడా ఇట్లాంటి విద్యా విధానం ఉంటే బాగుంటుండే అనేది అనిపిస్తుంది కనుక మనకు ఎవరికైనా ఉంటుంది. నేను దగ్గర చూస్తున్నాను కనుక చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏది అది ఇక్కడ వచ్చి చేస్తారా ఎవరు అందుకే చెప్తున్నా. అది వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంది కనుక, ఒక కమిట్మెంట్ ఉంది కనుక, ప్రజల పట్ల వాళ్ళకు ప్రేమ ఉంది కనుక ఇవన్నీ సక్సెస్ అయినాయి. అందుకని ఇప్పుడు మనుషులు చంపేస్తే వాళ్ళ వల్ల అక్కడ చదువుకున్న 100 స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనసులో ఉంటుంది కదా. నేను ఊరికి అప్పుడప్పుడు పోయిన జర్నలిస్ట్ నేను కొంచెం వాళ్ళ పట్ల కొంచెం అరే బాగా చేస్తున్నాడు ఒక పాజిటివ్ దృక్పథం నాకు వచ్చినప్పుడు, కొన్ని వేల మంది ఉన్నప్పుడు అది ఇంకా బతిక ఉంటుంది అంటున్నాను. అయితే ఇప్పుడు మీరు బతికి ఉంటుంది అని చెప్పినప్పుడు కూడా అక్కడ వాళ్ళకి ఇంకెవరో వచ్చి చేసే బదులు ప్రభుత్వ అధికారులు అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు, దానికోసం బడ్జెట్లు, ఇంత అలొకేషన్లు పెట్టిన తర్వాత ఇంతకు మించి అక్కడ అభివృద్ధి జరుగుతోంది, ఇంతకు మించి మనకు వసతులు వస్తాయి అనుకున్నప్పుడు ఆ టర్న్ అనేది, ఆ షిఫ్ట్ అనేది ఇటువైపు వచ్చిందా? ఎలా ఉంది అబ్జర్వేషన్ మీద అక్కడ ఉన్నటువంటి? అంటే ఇప్పుడు అప్పటికి 20 yearsకి ఇప్పటికీ ఏం చేశారంటే రోడ్స్ వేసారు. గిరిజనుల మీద ప్రేమతో వేయలేరు రోడ్స్. అప్పుడు వేయలేరు. నక్సలైట్లు ఎక్కువ వచ్చినారు, నక్సలైట్లు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ దగ్గర పోవడానికి దట్టమైన అడవే ఉంటుంది, రోడ్స్ లేవని చెప్పి వాళ్ళ కోసం రోడ్స్ వేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది రిక్రూట్ చేసుకొని పిల్లలకి పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆదివాసీ పిల్లలకి వేరే ఉద్యోగాలు ఏమి ఇస్తలేదు, పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు. సో అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ రకంగా చూపెడుతున్నారు తప్పించి నిజమైన అభివృద్ధి అక్కడ చూపెడతలేరు. ఒకవేళ ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు కోరుకునేది కూడా అదే కదా. ప్రజల సంపదని ప్రజలకు దక్కాలని చెప్తున్నారు కదా. నువ్వు వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కావాలని వాళ్ళు అడుగుతున్నారు కదా. ఏమన్నా మొత్తం ఈ రాజ్యాన్ని మాకు ఇచ్చేయండి, ఈ ప్రైమ్ మినిస్టర్ సీట్ మాకు ఇవ్వండి, ఈ ఎమ్మెల్యే సీట్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఏం అడతలేరు కదా. ఏమన్నా అక్కడ పోటీ చేసి బస్సార్లో పోటీ చేసి మా గణపతి గారిని ఎంపీ గారిని నిలబెట్టుకోండి అని చెప్పి గెలిపించండి అని చెప్పి ప్రచారం చేస్తారు. వాళ్ళు అది చేయట్లేరు కదా. వాళ్ళు కావాల్సిన ప్రజల కోసమే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో అందుకే ఇప్పుడు వాళ్ళను నిర్మించడానికి
ఇవన్నీ సంక్షేమ పథకాలు అక్కడ చేస్తారు. సంతోషం కదా, చేయనియండి, మేము కాదంటలేము. ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళను విస్మరించిన కనుకనే వాళ్ళకు నక్సలైట్ అంటే దేవులు అయిపోయారు. ఇప్పుడు మీరు ఏదో మిషతో అయినా సరే అక్కడ ఆ ప్రాంత ప్రజల పట్ల మీరు సానుకూలంగా ఉండి అభివృద్ధి చేస్తే సంతోషం ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇంతటి మారణ హోమం చేయాల్సిన అవసరం లేదు అని నేనంటాను. సార్ వాళ్ళు కూడా మన పౌరులు కదా, పిలిపించి మాట్లాడండి. 2 సార్లు చర్చలు చేసిండ్రు ఇక్కడ, ఒక ఏజెండాని వాళ్ళు పెట్టారు ప్రజల ముందుకు. ఇంకోసారి మీరు కూడా ఫైనల్గా ప్రయత్నం చేయండి. పోయింది ఏముంది, చంపడం ఎందుకు అంటాం. సరే వాళ్ళ సిద్ధాంతం మంచుకున్న ప్రభుత్వం, అల్టిమేట్గా ప్రభుత్వమే కదా, ప్రజల కోసం చేయాల్సిందంతా ప్రభుత్వమే కదా. మంచి చెడు విద్య వైద్యాన్ని సంక్షేమాన్ని అన్నింటినీ చేయాల్సింది ప్రభుత్వానికి బాధ్యత. అందరం కూడా ప్రభుత్వం మీద డిపెండ్ అవుతాం. అందరం ఓటేసి గెలిపించుకుంటాం కనుక ప్రభుత్వం మీదే బాధ్యత అది. సో వాళ్ళకు కూడా ఒకసారి ఇంకోసారి డైలాగ్ ఓపెన్ చేసి నేను చంపేస్తా, మీ సంగతి చూసుకుంటా, మిమ్మల్ని అంతా చూస్తా అంటే నువ్వు అది పోదంటున్నా. నేను ఎవరు ఇనిషియేట్ చేయాలంటారు? గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలి. అంటే గతంలో శాంతి చర్చలు జరిగినప్పుడు మధ్యవర్తులు కొంతమంది ఉన్నారు. ఆ టైంలో కాల్పులు అనేవి జరగకుండా, ఎన్కౌంటర్లు అనేవి జరగకుండా ఇవన్నీ చూసుకుంటూ ఒక లిమిటెడ్ పీరియడ్ పాటు వాళ్ళని హైదరాబాద్కు తీసుకొచ్చారు. మంచి మర్యాదలతో గెస్ట్ హౌస్లో ఉంచారు. ఆ కార్యక్రమాలు ఇప్పుడు పౌర సంఘాలు చేయలేకపోతున్నాయా? ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదా? మొత్తం మట్టు పెట్టాలి అనే కార్యక్రమమేనా? పౌర సంఘాలు ప్రయత్నంలో ఉన్నాయో, అంటే ప్రయత్నాలు చేస్తున్నట్టే. మొన్న రౌడ్ టేబుల్ కూడా పెట్టినట్టు సిపిఐ ఆధ్వర్యంలో మీటింగ్ కూడా పెట్టినట్టు. హరగోపాల్ గారు కూడా అక్కడక్కడ డిమాండ్ చేస్తున్నట్లు, సమస్య పరిష్కారం చేయాలి, చర్చలతో చేయాలని చెప్పి తను కూడా అడుగుతున్నట్లు. అంటే కనీసం వాళ్ళ మాట వినే ప్రభుత్వాలు ఉండాలి కదా, వాళ్ళ మాటలు పట్టించుకునే ప్రభుత్వాలు ఉండాలి కదా. ఇప్పుడు మీద ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్స్ అని ముద్ర చేస్తారు. అది రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ అని చెప్పి నరేంద్ర మోడీ అంటుంటుంది కదా. సో ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఏ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ఎక్కువ మంది చనిపోతున్నారు కదా. సో 2 ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఎందుకని తీసుకోవాలంటే కేంద్రమే ఒక లక్ష్యం పెట్టుకుంది, టార్గెట్ అనేది పెట్టుకుంది 2026 కల్లా. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారా? కేంద్రం సమస్య కాదు ఇది. ఈ కేంద్రం ఒక్క సమస్య కాదు కదా, అన్ని రాష్ట్రాల సమస్య. ఇప్పుడు అక్కడ పోయినంత మాత్రాన నిర్మూలన జరగదు అని నేను చెప్తున్నాను కదా. నువ్వు మార్చి 30న వ్యక్తులను చంపేస్తారో తప్పించి, మార్చి 30లో వ్యక్తుల్ని నిర్మూలిస్తారో తప్పించి నీ ఆ సిద్ధాంతాన్ని నిర్మించలేరు కదా అంటూ నేను. అది ఇప్పుడు సజీవంగా ఉంటుంది. ఇంకో దగ్గర అది పాదరసంలో పాకుతూనే ఉంటుంది. అది సాధ్యం కాదు. అది అందుకే ఏంటంటే దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే చర్చలతోనే సాధ్యం. ఈ ప్రభుత్వం ఉంది, నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళ సహకారం లేకుండా ఎవరు గెలవరు ఇక్కడ. వాళ్ళ సహకారం లేకుండా ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎవరు గెలవరు. వాళ్ళ సహకారంతోనే గెలిచినరు. ఎప్పుడు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ సీతక్క కూడా ఎవరెవరైతే ఉన్నారో ఆ బాడలో ఉన్న వాళ్ళు గెలవాలంటే మావోయిస్టు సహకారంతోనే గెలుస్తారు. 100% వాళ్ళ సహకారంతో గెలిచిన నేను అనుకుంటున్నాను. నాకున్న అనుభవం 100% చేయగలుగుతారు. 100%. ఆ ఓన్లీ పర్టికులర్ నియోజకవర్గాలు కాదు, రాష్ట్రంలో 20% ఓటింగ్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఉన్నది. తెలంగాణలో ఏ జిల్లాలకు పోయినా, నువ్వు కోస్తా తీసుకున్నా కూడా, శ్రీకాకుళం తీసుకున్నా కూడా, అక్కడ వాళ్ళు పోరాటం చేసిన అనుభవాలు ఉన్నాయి. నీకు నల్లమల చుట్టూన్న జిల్లాలు తీసుకున్నా కూడా వాళ్ళ పోరాటాల వల్ల ప్రజలకు బెనిఫిట్స్ వచ్చినాయి, ప్రజలకు భూమి వచ్చింది, వాళ్ళకు ఉపాధి దొరికింది. వాళ్ళ పోరాటం వల్ల ఎట్లా బతుకోవచ్చు అనే ఒక అవగాహన వాళ్ళకు వచ్చింది. సో వాళ్ళ వల్ల చాలా ఇంపాక్ట్ పడుతుంది. మనకు కనపడకపోవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది సొసైటీ మీద. సో ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం వీళ్ళే ప్రచారం చేసిండ్రు, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కేసీఆర్, ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసిండు, మేము ప్రజాస్వామ్య హక్కుల్ని పునరుద్ధరిస్తాం, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని గౌరవించి అందరికి స్వేచ్ఛ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాలు చెప్పింది. అన్ని రాజకీయ పార్టీల స్వేచ్ఛను రాజకీయాలు అన్నప్పుడు మావోయిస్ట్ పార్టీలు కూడా రాజకీయాలే కాకుండా అది తీవ్రవాద రాజకీయాలు అవుతున్నాయి కదా. మరి మీరు ఎందుకు వాళ్ళ సహకారం తీసుకున్నారు? ఎలక్షన్ ఎందుకు సహకారం తీసుకున్నారు? ఇది మీరు అంటోంది కన్స్ట్రక్టివ్ గా చెప్తున్నారా, జస్ట్ లైక్ ఒక ఆరోపణ లాగా చెప్తున్నారా వాళ్ళ సహకారం తీసుకున్నారనేది? నేను నాకున్న సమాచారం చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి ఏంటంటే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు పోతే మాకు కొంచెం డెమోక్రటిక్ స్పేస్ దొరుకుతుందేమో, ఇంతకంటే మంచి స్పేస్ దొరుకుతుందేమో అని వాళ్ళు కూడా ఊహించుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ వస్తే కేసీఆర్ కూడా ఇలాంటి మైండ్ సెట్ తో, అంటే కేసీఆర్ గారు శృతి సాగర్ ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ కేసీఆర్ గారు
ఏమైందంటే వాళ్ళకి పాపం కేసీఆర్ గారు అంటే మంచి అభిప్రాయం ఉండే. ఫస్ట్ ఎన్కౌంటర్ శృతి సాగర్ తర్వాత కొంచెం వాళ్ళు ఆలోచనలో పడ్డారా అంటే కేసీఆర్? అట్లా కాదు, అంటే మనం ఎన్కౌంటర్ జరిగాయని చెప్పింది తెలంగాణలో ఎన్కౌంటర్లు జరగగానే చెప్పిన తర్వాత ఎంట్లు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు కొంచెం కేసీఆర్ పట్ల కోపంగా ఉన్నారు. ఎందుకంటే నేను కూడా అప్పుడు ప్రెస్ మీట్కి నేను కూడా పోయించాను, దానికి నన్ను కూడా ప్రెస్ మీట్ పిలిచారు. అప్పుడు చెప్పి ఇది తప్పు, ప్రభుత్వం కరెక్ట్ రూట్లో పోతలేదు, సేమ్ చంద్రబాబు రూట్లోనే పోతుందని అప్పుడు చెప్పారు. సో బహుశా నేను అనుకున్నది ఏంటంటే, నా అంచనా ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ పార్టీ వస్తే కొంచెం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుందేమో మాకు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేసినామో నేను అనుకుంటున్నాను. అయితే బహుశా నేను అథెంటిక్గా కొన్ని విషయాలు నాకు చెప్పలేం. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ మాటల్ని బట్టి చూస్తే ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు ఆ బెల్ట్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా. ఆ మంత్రులు అంటే ఎమ్మెల్యేలుగా గెలవడంలో కూడా వీళ్ళు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అంతేనా? 100% ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా గెలవడం సాధ్యం కాదు. అందుకే నేను చెప్తుంది ఏంటంటే, సీతక్క గారు ఆ ఉద్యమం నుంచి వచ్చారు, కనీసం సీతక్కన్నా చొరవ తీసుకోవాలి. ఇప్పుడు మీ చుట్టూ ఆ పక్కకే కదా, గోదావరి పక్కకే కదా జరిగేదంతా. ఈ మానవం జరుగుతుంటే మరి సీతక్క గారు ఎందుకు మాట్లాడట్లేరు? మాట్లాడాలి కదా. సరే వదిలిపెట్టండి, ప్రభుత్వాన్ని సహకారం చేసినా లేదా ఒక మనిషిగా అండి, ఒక మనిషిగా తన ఆదివాసి బిడ్డ, నేను ఎక్కడో మా ఊరికి ఎక్కడో అదో దూరం, జస్ట్ నేను వాళ్ళని చూసి చదువుకొని పోయినందుకే, పాపం అడవికి 10 సార్లు పోయినందుకే ఆదివాసుల ప్రేమ బాగుంటుంది, వాళ్ళు అమాయకులు అయ్యో పాపం ఇట్లా అయిపోతుందని మనమే నేను నాలంటే మాట్లాడుకుంటున్నప్పుడు మరి మీకు ఇంకెంత బాధ ఉండాలి? మీకు ఉండాలిగా బాధ. ఆ బాధను మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు మీ ప్రభుత్వంతో? మీ ప్రభుత్వం వినకపోతే బహిరంగంగా చెప్పండి, సమాజం ముందు చెప్పండి, సమాజం వస్తుంది, సమాజం మీకు కూడా అండగా వస్తుంది. అట్లా చేస్తే మనం ఏమైనా ఈ మరణ కాండను మనం ఏమన్నా ఆపగలుగుతాం. మనం నేను చెప్పేది అదే, మీరు మావోయిస్టులు జాతికి వ్యతిరేకంగా ఈ దేశ ద్రోహంగా పనిచేస్తున్నారు అన్నప్పుడు మీరు శిక్షించండి 100%. మేము దానికి ఏమి వంటలేము. కానీ ఇట్లా బాంబులు వేసి నీకు డ్రోన్స్ పెట్టి నీకు డేగలతో నీకు స్పై చేసి ఇదంతా ఈ టెక్నాలజీ ఎవరి మీద ఉపయోగిస్తామండి? మనం శత్రు దేశాల మీద ఉపయోగిస్తాం. మనం డేగలు ఇంటెలిజెన్స్ కోసము వేరే శత్రు బార్డర్లో ఏం జరుగుతుందో కనుక్కోవడానికి ఇది చేస్తాం. రాకెట్ లాంచర్స్ శత్రువు వస్తున్నప్పుడు, బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు శత్రు మీద మనం రాకెట్ లాంచర్స్ ఉపయోగిస్తాం. మనం డ్రోన్స్ ఎక్కడ ఉపయోగిస్తాం? డ్రోన్ ఫైరింగ్ కూడా మనం చూస్తున్నాం కదా. మనం ఆఫ్ఘనిస్తాన్లో కానీ, మన సిరియాలో కానీ, ఎక్కడెక్కడ ఏదో ఎన్ని దేశాల్లో మనం డ్రోన్స్ మనం వేరే దేశం మీద యుద్ధం చేస్తున్నాం కదా. వాళ్ళు మన పౌరులు కదా, మన రాష్ట్రం పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అది ఒరిస్సా బార్డర్, ఆంధ్రప్రదేశ్ బార్డర్, తెలంగాణ బార్డర్. సో ఇట్లా జరగడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అందుకే నేను స్టేట్మెంట్ నాకు కూడా అది బాధ అనిపించింది. నేను స్టేట్మెంట్, అరే ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు ఇంత ఉన్న వాళ్ళు మాట్లాడాలి, ఇన్ని రాజకీయ పక్షాలు మాట్లాడాలి, దుర్మార్గం కదా అది. నిజం పట్టుకొని ఎన్కౌంటర్ చేయడమే తప్పు మనిషిని. నువ్వు ఇంత దుర్మార్గంగా చేస్తే, ఇంత మీరు అన్నట్టు అక్కడ ఆదివాసుల మీద పడుతున్నాయా బాంబ్స్? నిజంగానే వీళ్ళ మీద పడుతున్నాయా? ఎవరు తెలుసు అండి? తెలియదు కదా, నీకు నాకు తెలియదు కదా. అక్కడ ఏం చెప్తుందో మరి ఎవరు రిపోర్ట్ చేయాలి? ప్రభుత్వం చెప్పాలి. చనిపోయిన అందరూ డ్రెస్ చేసి అందరూ నక్సలైట్ అంటే నమ్ముతాం అంతే. మరి అక్కడ ఏం జరిగిందో నీకు నాకు తెలియదు కనుక వాళ్ళు 100 మంది చనిపోయారు, 100 మంది నక్సలైట్లు అని నువ్వు అలిగ్రీన్ చేసేస్తే నక్సలైట్లు అనుకుంటాం మనం. కానీ వీళ్ళు నక్సలైట్లు కాదు, నా బిడ్డలు, నా అన్న అని చెప్పి వాళ్ళు చెప్పే స్కోప్ ఎక్కడుంది ఆదివాసులు? ఆ స్కోప్ మనకి ఇవ్వాలి కదా. ఆ పరిస్థితి ఎక్కడ ఉంది ఇప్పుడు? ఆ పరిస్థితి కనిపించలేదు. అంటే నువ్వు అర్థమైందంటే నువ్వు ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రభుత్వం హరించుకుంటూ వాళ్ళని చంపేస్తుందని అర్థం కదా. అయితే ఇప్పుడు సీతక్కతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అంటే అక్కడ అవుతున్నటువంటి ఎన్కౌంటర్లు, దాడులు, ప్రతి దాడులని ఆపాలి అంటారా, లేదు శాంతి చర్చలకు పిలవాలి అని అంటారా? మీరు ఏం జరగాలంటారు? వాళ్ళు కూడా సీజ్ ఫైర్ ఒప్పుకోవాలండి. అంటే మావోయిస్ట్ తరఫున మాట్లాడుతున్నాను, మావోయిస్టులు కూడా సీజ్ ఫైర్ ఒప్పుకోవాలి, ప్రభుత్వం కూడా సీజ్ ఫైర్ ఒప్పుకోవాలి. ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటు. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా కొన్ని రోజులు బీభత్సం కొట్టాడుకున్నారు కదా, కూర్చొని మాట్లాడుకోలేరా? ఇప్పుడు సీజ్ ఫైర్ అయింది కదా. నువ్వు 2 దేశాల మధ్యనే యుద్ధము అట్లా వాళ్ళు ముగించుకున్నప్పుడు మన మోడీ గారు చెప్పారు కదా, శాంతితో పరిష్కారాలు కావాలి తప్పించి, చర్చలతో పరిష్కారాలు కావాలి తప్పించి ఈ దేశాల మధ్య యుద్ధాలు జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుందని మోడీ గారు చెప్పారు కదా. మరి నువ్వు వేరే దేశాల మధ్య యుద్ధాలు ఆపడానికి ఏమో ఒక రకంగా మాట్లాడతారు, ఇక్కడనే మన దేశ పౌరుల మీద మీరు యుద్ధం చేస్తారా? మీరు కరెక్ట్ కాదు కదా. మోడీ గారు ఇది కూడా మరి చూసుకోవాలి, ఇది కూడా మన పౌరులే కదా. సరే ఆయుధులతో పట్టుకున్నారు, దారి తప్పిరు అనుకుందాం, మీ భాషలో దారి తప్పిర్రు, చట్ట వ్యతిరేకంగా పోతున్నారు అనుకుందాం. వాళ్ళని ఎట్లా పట్టుకోవాలను అట్లా ఆలోచించండి. పట్టుకోని పక్షంలో ఏం చేయాలని ఆలోచించండి. నువ్వు పోలీస్ మాన్యువల్, మిలిటరీ మాన్యువల్ ఉంటుంది కదా, ఏ ఉద్యమ నిరసనకారులతోని
ఆందోళన చేసే వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ధర్నా జరుగుతుంది, రాస్తారోకు జరుగుతుంది, లేదా పెద్ద నిరసన ర్యాలీ జరుగుతుంది. దాంట్లో ఎవరన్నా దానిలో ఎట్లా కంట్రోల్ చేయాలో మన ప్రోటోకాల్ ఉంటుంది కదా. వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఎట్లా కంట్రోల్ చేయాలి? ఫస్ట్ వాటర్ కెనాన్స్ ఉపయోగించాలి, లేదా కూడా బాష్పవాయు వేయాలి, లేదా కూడా రబ్బర్ బుల్లెట్లు వేయాలి. ఇంతే కదా. అంతే తప్పించి నువ్వు కాల్చి చంపని చెప్పారు కదా. సరే తప్పని పరిస్థితి వస్తే మన ప్రాణాలు కాపాడడానికి కాల్చి చంపుతాం. కానీ నువ్వు ఏ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు? వీళ్ళు ఏది లేదు. మొత్తం వీళ్ళకు ఉన్న అన్ని పవర్స్, మిలిటరీకి ఉన్న పవర్స్ అన్నీ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న మావోయిస్టుల ఏర్వేదకు ఉపయోగిస్తున్నారు. అంటే ఒక శత్రు దేశంలో ఉన్న శత్రు దేశ సైనికులు, శత్రు దేశ పౌరులు మన దేశం మీద దాడికి వస్తే ఎటువంటి వాటిని ఉపయోగిస్తామో అటువంటి వాటి అన్నిటి కూడా మన వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. అదే అదే ఇప్పుడు మనం తప్పంటున్నాను. నేనైతే అది తప్పంటున్నాను. మీరు వాళ్ళను పట్టుకోండి, శిక్షించండి. మీరు ఎటువంటి శిక్ష, భారత రాజ్యాంగం ప్రకారం ఎటువంటి శిక్షణ వేసుకోండి. కానీ ఈ వాళ్ళని చంపే నెపంతో ఎంతమంది ఆదివాసులు చనిపోయారు చెప్పండి అంటున్నాను. ఇప్పుడు అదే మాట ఇటువైపు ప్రభుత్వం కూడా చెప్తోంది, భద్రతా బలగాలు కూడా చెప్తోంది. అదే గతంలో ఇప్పుడు మీరు దండకారణ్యం అన్నారు, మిలిటరీని అంతా అక్కడ ప్రయోగిస్తున్నారు అనుకున్నప్పుడు ఎవరు రానటువంటి ఒక దుర్భేద్యమైనటువంటి అడవుల్లో వాళ్ళు ఉన్నారు, భీకరమైనటువంటి అడవుల్లో అబూజ్మడ్ కావచ్చు, దండకారణ్యం కావచ్చు, ఇప్పుడు ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏరియా, అక్కడ ఉన్నటువంటి అమాయకులు లేకుంటే గిరిజనులు ఆదివాసీలో బలవుతున్నారు. దీంతో పాటుగా టైగర్ రిజర్వ్ ఏరియాగా పెట్టుకున్న తర్వాత అక్కడ గతంలో లెక్కల్ని బట్టి చూస్తే 40+ టైగర్స్ తిరిగేవి. ఇంద్రావతి దగ్గర ఉన్నటువంటి లెక్కల్లోనే 6 పులులు తిరిగేవి. ఇప్పుడు అది ఒక్కటే ఉందేమో అనే ఒక డౌట్ వస్తుంది. అసలు ఎప్పుడు లెక్కలు చేశారండి? ఫారెస్ట్ ఎప్పుడు లెక్కలు చేశారు వీళ్ళు? మావోయిస్టు పోయి 40 ఏళ్ళు అయిందండి. వాళ్ళు 40 ఏళ్ళుగా అక్కడ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ పశువులకు మనుషులకు జంతువులకు ఎక్కడ కూడా వాళ్ళు ఇంద్రావతిలో కేవలం టైగర్స్ మాత్రమే కాదు, అత్యంత అరుదైనటువంటి అడవి దున్నలు కేవలం అక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. వాటికి కూడా అపాయం పొంచి ఉంది కాబట్టి దాన్ని ప్రొటెక్టెడ్ జోన్ లాగా మార్చుకోవాలి అనే మాట. అవును, కరెక్ట్. ఇప్పుడు వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అంటే కాపాడినండి. నేను అదే చెప్తున్నాను. అసలు ఎన్ని ఉండే 50 ఏళ్ళకి ఎన్ని పులులు ఉండే, ఎన్ని చచ్చిపోయినాయి, ఎక్కడెక్కడ చచ్చిపోయింది, ఏమైనా డేటా ఉందా? వీళ్ళేమో చంపినరా? అంటే వాళ్ళకి మధ్యలో ఈ మధ్య కాలంలో పులిల చర్మాలు దొరుకుతున్నాయి, ఆ దంతాలు ఇలాంటివి గోర్లన్నీ దొరుకుతున్నాయి అనే మాట. అక్కడ స్మగ్లర్లు పోచర్లు వీళ్ళతో కలిసిపోయారు అనేది కూడా ఉంది. అందువల్లే అటాక్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. స్మగ్లర్స్ ఉంటారండి, స్మగ్లర్స్ చేస్తారు ఇవన్నీ. మావోయిస్టులు చేయరు కదా. స్మగ్లర్స్ ఇవన్నీ స్మగ్లర్స్ చేస్తారు, మావోయిస్టులు చేయరు కదా. సో చెప్తారు కదా, ఇప్పుడు ఆదివాసులు ఉంటారు కదా, వాళ్ళు అడిగితే చెప్తారు కదా అసలు ఎవరు చేస్తున్నారు అనేది. వాళ్ళకి తెలుసు కదా ఏ అడవిలో ఏ పులి ఉందా, సింహం ఉందా, జింకలు ఉన్నాయా, దుప్పిలు ఉన్నాయా, వాళ్ళ చుట్టూ పరిధిలో ఏమేమి ఉన్నాయో వాళ్ళు అన్ని తెలుసు కదా. వాళ్ళు చెప్తారు కదా. మరి వాళ్ళు ఎక్కడ చెప్పలేరు కదా. మా ఊర్లో పులులు ఉండే నక్సలైట్గా పోయినాయి, సింహాలు ఉండే పోయినాయి. సరే పులులు సింహాలు రక్షిస్తామండి, కాదనిలేము. అంటే ఇప్పుడు పుల్లు సింహాల కోసం ఉన్న పౌరులను చంపుకుంటామా? చంపుకోలేము కదా. వాళ్ళ కోసం ఆదివాళ్ళు చంపుకుంటామా? చంపుకోలేము కదా. అదే అండి, ఆ యాక్టివిటీ ఎక్కువైతే కంట్రోల్ చేసుకోమని చెప్పండి. కంట్రోల్ బాధ ప్రభుత్వం అన్నట్టు. నేను కూడా ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ ఉంటే, మీ చట్టానికి వ్యతిరేకంగా ఉంటే, మన చట్టానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇట్లా ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించడం కాదు కదా. ఇప్పుడు నువ్వు ఈ సభ్య సమాజంలో ఎన్ని ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ జరుగుతలేదు, ఎన్ని జరుగుతలేవండి. నువ్వు పురుల గురించి సింహాల గురించి మనం మాట్లాడుతుంటే ప్రజల సంపద అంతా దోసుకొని పోతుంటే ఈ చూస్తున్నాం కదా, టెండర్ల పేరుతోని కమిషన్లు ఎక్సైజ్లు వేసుకొని ఇంత ప్రయోజనం దోచుకుంటూ పోతుంటే ఇవన్నీ వదిలిపెట్టి కూడా పులి పోయింది, సింహం పోయింది, దానికి నక్సలైట్ కారణం వాళ్ళని నేను వేసేస్తాను అంటే అది కాదు కదా. సో నువ్వు దానికి దేనికైనా ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వు దానికి ఓ ఫెన్సింగ్ వేయండి, ఒక బార్డర్ వేయండి, కట్టడి చేయండి, వాళ్ళను మెల్లమెల్ల కట్టడి చేసుకుంటూ పోండి. అక్కడ రారు కదా. మీరు పోయి ఒక దగ్గర ఫెన్సింగ్ వేసుకుంటే అక్కడ రారు, ఇంకో దగ్గర వేసుకుంటూ పోతారు. మెల్లమెల్ల కట్టడి చేసుకుంటూ పోయిన అనుకోండి, వాళ్ళే పారిపోవచ్చు కదా ఎక్కడన్నా. సో ఏదైనా జరగవచ్చు కదా. దానికి కానీ చంపడం ఒకటి పరిష్కారం కాదు అంటున్నాను. నువ్వు ఏది ప్రభుత్వం ఏది చట్టపరంగా ఏది చేద్దామన్నా వ్యతిరేకం కాదు, కానీ చంపడం ఒక్కటే పరిష్కారం కాదు. గత సంవత్సరం చూస్తే 220+ మావోయిస్టులు ఎన్కౌంటర్లు కావచ్చు, మిగతా దాంట్లో చనిపోతే ఈసారి 81 మంది ఇప్పటిదాకా చనిపోయారు అనేది నక్సల్స్ ఏరివేతలో 2026 వరకు చాలా కీలకం కాబోతోంది. అదే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, అక్కడ ఉన్నటువంటి బలగాలను కూడా మోహరించింది. మీరన్నట్టుగా అక్కడ ఏరివేత అనేది అవుతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పోతారేమో, సిద్ధాంతం ఉంటుంది అన్నారు కదా. ఆ సిద్ధాంతం ఏం చెప్తోంది? సిద్ధాంతం ఒక తీవ్రవాద ఆలోచనలతో ఉంది కదా అనేదే. ఏది తీవ్రవాద ఆలోచనతో లేదండి.
వాళ్ళు తుపాకు పట్టుకుంటే సార్ నేను ఆ చర్చలకు ఎందుకంటే ఆ చర్చలకి మీరు నేను పోలే, కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు అందులో మధ్యవర్తిత్వం నాకు వహించిన నాకు నాకున్న అనుభవంతో, ఎందుకంటే నేను నక్సల్బరి నుంచి శ్రీకాకుళం నుంచి మళ్ళీ తెలంగాణ సాయుధ పోరాటం, మళ్ళీ తర్వాత ఇక్కడ ఉత్తరాంధ్రలో జరిగిన పోరాటాలు కావచ్చు, మళ్ళీ నల్లమల్ల, తర్వాత మళ్ళీ తెలంగాణలో ఈ పీపుల్స్ వారు, మావోయిస్ట్ పార్టీ, ఇవన్నీ ఒక దగ్గర పోయిన తర్వాత ఒక్కొక్క పాకెట్లో విస్తరించింది కదా. దాన్ని బట్టి మనం అందే అనుకోవాలి కదా. ఎక్కడి నుంచి పోయి నువ్వు నక్సల్బరి నుంచి పోయి మళ్ళీ నక్సల్బరి దాకా వచ్చింది రెడ్ కారిడార్. నక్సల్బరిలో అప్పుడు ఎన్కౌంటర్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకాకుళం వచ్చింది కదా. శ్రీకాకుళం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణకు విస్తరించింది. తెలంగాణ నుంచి మళ్ళీ శ్రీకాకుళం నుంచి రెడ్ కారిడార్, ఒరిస్సా, బీహార్ ఇదంతా వేసింది రెడ్ కారిడార్. మళ్ళీ పశ్చిమ బెంగాల్ దాకా పెద్ద కారిడార్ వాళ్ళది ఏర్పాటు చేసుకుని కదా. సరే పోయిన తర్వాత పోద్దనుకుందాం, మళ్ళీ ఇంకో కారిడార్ ఇంకో దగ్గర విస్తరిస్తుంది అంటున్నాను నేను. ఎందుకంటే దాంట్లో ఉన్నది ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంది, నువ్వు మనిషి గౌరవప్రదంగా బతకాలి. వాళ్ళు చెప్పేది ఏంది, ఎవరి కష్టం వాళ్ళకు దక్కాలి, దోపిడి లేని సమాజం రావాలి, అన్నికి సమాన హక్కు కావాలి. నువ్వు వేరే ఏం సిద్ధాంతం వేరే అక్కర్లేదు కదా. నేను అడుగుతున్నాను కదా, నాకే కావాలంటారు కదా. నాతో గౌరవం కోసం నేను కొట్లాడతా, నాకు సమాన హక్కులు కావాలంట, నాకు మాట్లాడే హక్కు, నాకు ప్రచారం చేసే హక్కు నేను ఉందని అంటాను. నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు నచ్చట్లేదు అంతే కదా, దాన్ని నన్ను వదకాలనుకుంటావు, అది నేను ఇంకా క్వశ్చన్ చేస్తుంటాను. ఇప్పుడు అదే జరుగుతుంది. సో సింపుల్, ప్రజలు ప్రశ్నించడం ఒకటికైతే ప్రజలకున్న హక్కుల్ని కాపాడడం ఒకటి, వాళ్ళకు జీవనోపాధిని కల్పించాలి. ఇప్పుడు ఒక ఓటు వేసుకొని గెలిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి కదా. వాళ్ళ కోసం పనిచేయాలి కదా. నేను మళ్ళీ 5 ఏళ్ళకు ఒకసారి పోతా అంటే నువ్వు కాదు కదా. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పే విధానం కూడా నువ్వు సింపుల్ ఒకటి అండి. నువ్వు జనతా సర్కార్ చూస్తే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఏందని సింపుల్ అర్థమైంది మనకంతే. జనతా సర్కార్లో ఒక ఎక్స్పెరిమెంట్ అది, అంటే ఒక జీవన విధానాన్ని అలవాటు చేసిన వాళ్ళు. అదొక మనిషి, ఒక గ్రామము ఎట్లా స్వయంగా ఎట్లా బతకొచ్చు, ఎట్లా స్వయం సమృద్ధి సాధించవచ్చు అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అది. సో నువ్వు దాన్ని కనుక మనం అన్ని గ్రామాల్లో చేసుకుంటే నీకు ఏం అక్కర్లేదు, అది నీకు ఏ పోరాటం అక్కర్లేదు, ఏ విప్లవం అక్కర్లేదు, నువ్వు ఏ ఎలక్షన్ ఏమి అవసరం లేదు కదా. మరి అదే చేసుకోవచ్చు కదా. అదే చెప్తున్నారు కదా. వాళ్ళు తుపాకులు ఎక్కడ పట్టుకున్నారు వాళ్ళు. మనం మొత్తం చరిత్ర నుంచి చూసుకుంటే కూడా వాళ్ళు తుపాకులు పట్టుకుంటారని నక్సలైట్లు కాలేరు కదా. భూస్వాములు పోరాటం చేస్తున్న క్రమంలో భూస్వామి దగ్గర ఉన్న తుపాకులు కదా, భూస్వాములు పోలీసుల దగ్గర ఉన్న తుపాకులు కదా. అధునాతనమైనటువంటి ఆధునిక టెక్నాలజీ అన్ని పోలీసుల నుంచి గుంజుకున్నాయండి నాకు తెలిసి. నాకు ఇనిషియల్ స్టేజ్ లో అన్ని పోలీసుల నుంచి తీసుకున్నాయి. ఇప్పుడు గడిల మీద దాడులు చేసినారు. గడిల మీద దాడులు చేస్తే వాళ్ళు తుపాకులతోని ఉద్యమకారుల మీద వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకులు ఎక్కడి వాళ్ళతో లేవు కదా. గడిల నుంచి తీసుకొని తర్వాత వాళ్ళు తీసుకొచ్చి నమూనా తయారు చేసుకొని పోరాటం చేసింది. ఇప్పుడు వాళ్ళు కూడా అట్లా చేసినారు. ఒక పోరాటం జరుగుతున్నప్పుడు దానికి అవన్నీ చెప్తాను, అందుకే చెప్తాను. ఆ సబ్జెక్ట్ లో మనం పోతే ఇక నేను చేయలేం. కానీ సో బాగుందంటే సిద్ధాంతం మాత్రం బతికి ఉంటుంది అంతే, ఏదైనా ఉంటుంది, అది స్ప్రెడ్ అవుతుంది కదా. అంటే నీకు ఒక మనిషి ఎట్లా బతకాలి అనేది, ఒక మనిషి గౌరవంగా అతని అనేది తిండి ఉండాలి, గౌరవం ఉండాలి, ఆత్మ గౌరవం ఉండాలి, సెల్ఫ్గా ఇంకా నువ్వు సస్టైన్ కావడం ఎట్లా అనేది అన్ని రకాలుగా ఉంటుంది కనుక అది నీకు ఉంటుంది. అంటే ఇంకా నేను దాంట్లో నేను పండినోడు కాదు, సిద్ధాంతం పట్ల నాకు పూర్తి పట్టున్నోని కాదు, కానీ లేదండి. అంటే ఒకటండి, నాకు ఏంటంటే మంచి ఎవరు చేసినా నేను కేసీఆర్ కూడా నాకు ఇష్టం. మరి నాకు కేసీఆర్ గారు ఇష్టం నాకు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసాడు. నాకు కేసీఆర్ గారు కూడా ఇష్టపడతాం, భగత్ సింగ్ ఇష్టపడతాం, స్వాతంత్రం కోసం పోరాడు, గాంధీని కూడా ఇష్టపడతాం. అందరూ ఎవరెవరు మంచి పని చేసిన వాళ్ళందరి పట్ల ఇష్టపడడంలో తప్పేముంది. ఇప్పుడు నాకు సైడ్ కూడా మంచి పని చేసిన అంటాం. నేను ప్రత్యక్షంగా చూసినాం కనుక అరే అవును ఇంత బాగా చేస్తున్నారు కదా అనేది ఒక మంచి వస్తుంది. నువ్వు మన ఊర్లో ఉండి అన్ని సౌకర్యాలు ఉండి మన ఊరినే మనం బాగుపరచుకోలేని అసమర్థులమైనప్పుడు అడవిలో నువ్వు ఎటువంటి సౌకర్యాలు లేకుండా కూడా నువ్వు అంత మంచి చేసినప్పుడు నువ్వు మెచ్చుకోవాలా లేదండి మనం. ఇప్పుడు నాకేమైంది, మన ఊర్లో పోయి మనం ప్రయోగాత్మకంగా రండి మనందరం కలిసి వ్యవసాయం చేసుకుందాం, మంచి ఫుడ్ మంచి పంటలు పండిద్దాం, అన్ని పంటలు పండించుకుందాం, కలిసి వ్యవసాయం చేసుకుందాం, వచ్చిన దాంట్లో కుటుంబానికి ఇంత పంచుకుందాం అంటే మనం చేయగలుగుతాం మన ఊర్లో. మరి వాళ్ళు చేయించిన కనుక వాళ్ళు నచ్చిన అంటున్నాను. అట్లాంటి ఇక్కడే కాదు, దండకరనే కాదు, వాళ్ళు ఏ ప్రాంతంలో కూడా చాలా నల్లమల్లో కూడా చాలా ప్రాంతాల్లో వాళ్ళు అట్లా చేశారు. మేము పోయినప్పుడు అక్కడక్కడ స్టోరీలోకి పోయినప్పుడు. సో అట్లాంటిది ఉన్నది కనుక మనం వాళ్ళంటే కొంచెం తెలంగాణలో ఏం లేదన్న, తెలంగాణలో నక్సలైట్లు వచ్చిన తర్వాతనే ఒక ఆత్మగౌరవం వచ్చింది ప్రతి ఒక్కరికి అనేది. ఎందుకంటే ఊర్లలో ఉన్న వాళ్ళకు
దొరల మీద భూస్వాముల మీద పోరాటం చేసిన తర్వాతనే కొంచెం భయపడి పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేదంటే ఇంకా ప్రజలు ఇంకా బానిసత్వంలో పోయేటోళ్ళు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే చదువుకున్న చరిత్ర కానీ మనం పాఠ్యాంశాల్లో ఉన్నాయి కదా, మనం తెలంగాణలో ఎంత దుర్మార్గాలు జరిగినాయి ఏంది అనేది ఇప్పుడు టీఎస్పీఎస్సీ సిలబస్లో కూడా పెట్టారు. టీఎస్పీఎస్సీ సిలబస్లో వాళ్ళని దొంగలు ద్రోహులు చిత్రీకరించలేరు కదా, అదొక పోరాటం చూపెట్టారు. అది పోరాటం తుపాకులు పట్టుకున్నారు, ఎందుకు పట్టుకున్నారంటే అది వేరే విషయాలు అవన్నీ ఉంటాయి, కానీ అదొక పోరాట రూపం. అది తర్వాత క్రమంలో అది ఇట్లా అయిపోయింది. అందుకే ఏంటంటే మనము ఏంటంటే ఈ దేశ పౌరులుగా ఈ రాష్ట్ర పౌరులుగా ఇట్లాంటి అవానమీయ పరిస్థితిని అయితే ఆపితే బాగుంటుందని ఒక ఆవేదన ఉంది, అంతకుమించి. సో ఇప్పుడు మీరు సిద్ధాంతం స్ప్రెడ్ అవుతుంది అనుకున్నప్పుడు, వ్యాప్తి జరుగుతుంది అనుకున్నప్పుడు, అది అడవుల్ని వదిలి నగరాలు అంటే గతంలో పల్లెల్లో కనిపించింది, ఆ తర్వాత నగరాల వైపు కూడా వస్తుందా ముందు లేదని ఎందుకు అనుకుంటాం మనం? లేదని ఎందుకు అనుకుంటామండి? మంచి మాట్లాడే ప్రతి ఒక్కరు నక్సలైట్ అంటారు కదా ఇప్పటికీ, అర్బన్ నక్సలైట్ అంటాడు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా అనుకోండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అర్బన్ నక్సల్స్ అంటారు, అందరు ఇది అంటారు. సో అంటే ఇప్పుడు దాన్ని ఒకటి ఏంటంటే ప్రభుత్వాలకు నచ్చవు, ప్రభుత్వాలు చేసిన విధానాలని ప్రశ్నించడం ప్రభుత్వాలకు స్వతహాగా మామూలుగా అయితే నచ్చవు. వాళ్ళు ఏ విధానం పెట్టినా కరెక్ట్ అని అనాలి, అప్పుడు వాళ్ళకి కరెక్ట్. ఎట్లా కాదు, ఇది ఎందుకైతే ఇది ప్రజా వ్యతిరేకమైంది, ఇది ప్రజలను దోచుకునేది అని అంటే మీరందరూ ఐడియాలజీతో ఉన్నారు, మీరంతా అర్బన్ నక్సల్స్ అని ఒక ముద్ర వేయడం. ఇప్పుడు వరరావు ఉన్నారండి, వరరావు గారు తుపాకి పట్టలేరు కదా పాపం. 80 సంవత్సరాల వయసులో ఆయన తెలంగాణ రాష్ట్రం రాకుండా ముంబైకి పరిమితం చేశారు కదా. ఆయన తుపాకి పట్టుకోవడం రాస్తాడు, ఆయన అభిప్రాయం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, రాయడము మాట్లాడడము స్వేచ్ఛ అది. నీ వల్ల పలాడవులు ప్రభావితం అయిపోయి ఉన్నాడు, దానికి ఎట్లా అంటాను? ఇప్పుడు నేను అక్కడ పోయి ఇచ్చిన నేను ప్రభావితమని అనుకుందాము, దానికి ఎవరి మీద కేసు పెడతారు అంటే నాకు నచ్చింది అది బాగుంది. నేను ఇప్పటికీ పాజిటివ్గా చెప్తాను, మీతో కూడా చెప్తున్నాను కదా. అసలు అది చూసి నాకు ఇప్పటికి కళ్ళలో ఆనందం అనిపిస్తుంది, నాకు ఇంత బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకున్నాను అని చెప్పి. ఇప్పుడు నేను మా ఊర్లో కూడా నేను దాన్ని చూసే వ్యవసాయం పట్ల అట్రాక్ట్ అయ్యాను నేను, లేకపోతే మా ఊరు కూడా పోయటం కానీ నేను. సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని స్పందించట్లేదు? ఇన్ని ఎన్కౌంటర్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు అంటే ఏ ప్రభుత్వం అయినా గద్దెనెక్కినాక అంతే ఉంటుంది కదా, బహుశా ఈ ప్రభుత్వం కూడా అట్టే కావచ్చు. వాళ్ళు మరి పాపం వాళ్ళకైనా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా ఒక ప్రభుత్వం దించాలంటే ఇంకో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి, ఇంకోటి దించాలంటే ఇంకోరు సపోర్ట్ చేసి ఇట్లా చేసుకున్నంత కాలం అయితే పరిష్కారం కాదు. అది ఒక శాశ్వతంగా ప్రజలకు అనుకూలంగా ఉండే విధానం అయితే ఉండాల్సిన అవసరం ఏ పాటికైనా ఉంటుంది, ఆ పాటికే కాదు ఏ పాటికైనా ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నా వ్యక్తిగత అభిప్రాయం, టెక్నాలజీ పెరిగిపోయింది, ఎవరు ఏ మూలనున్నా క్షణాలు కనిపెట్టవచ్చు. ఇప్పుడు అది మరి ఎంతవరకు సమంజసమైన వాళ్ళు కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎందుకంటే నువ్వు ఒక మనిషి ప్రాణం పట్ల కన్సర్న్ మనకు అంతే. వాళ్ళు ఎవరో మా అన్నదమ్ము లేరు, మా బంధువులు లేరు, నాకేం లేరు, కానీ ఓ మనుషుల పట్ల ఎందుకంటే కన్సర్న్ అంతే. అరే ఇట్లా ఉండే బాగుంటుంది అనేది తప్పించి వాళ్ళ వల్ల ఇంకా ఆదివాసులు ఇబ్బంది అవుతున్నారు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. కొంచెం దాన్ని అందరూ కూడా చేసుకొని మన కొత్త ఫామ్లో ఉద్యోగం వస్తే బాగుంటుంది. బహుశా ప్రభుత్వం అందుకే చెప్తున్నా, ప్రభుత్వం చర్చలు చేసి వాళ్ళని ఒప్పించవచ్చు కదా అంటున్నాను. 10 ఏళ్ళు అయింది, 2004లో ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. అప్పుడు వాళ్ళు వినలేరు అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ 2025 కదా, 20 సంవత్సరాలు కదా, 20 సంవత్సరాల్లో వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందేమో పిలిచి మాట్లాడమని చెప్తున్నాం. మేము కూడా చెప్పలేం కదా, ఒక ప్రయత్నం చేయమని చెప్తున్నాను నేను. ఈ 20 సంవత్సరాల కాలంలో పెరిగిన టెక్నాలజీ, ప్రభుత్వానికి ఉన్న వనరులు ఇవన్నీ చూసిన తర్వాత కూడా వాళ్ళ ఆలోచనలు ఏమన్నా తేడా వస్తుందేమో, లేదు వాళ్ళు ఇంకేమేమి చెప్తారో ఒకసారి. సో పిలిచి మాట్లాడితే తెలుస్తాయి కదా, సమాజం ముందు పెడితే వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు ఏం చెప్తారు, ఒక చర్చ జరగాలి కదా సొసైటీలో. ఇప్పుడు నువ్వు అమెరికాలో అధ్యక్షుడు ఎన్నికైనప్పుడు ఇద్దరు చర్చ ఒకే పోడియం మీద అంతే కదా, ఒకే పోడియం ఉంటారు కదా, నీ అభిప్రాయాలు నువ్వు చెప్పాలి, వీళ్ళ అభిప్రాయం చెప్పాలి, ప్రజలు ఎక్కడ ఎవరు తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. సో ఇది కూడా అట్లాంటిది ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఓ పర్మనెంట్గా ప్రశాంతత ఉంటుంది అంటాను నేను. ఇప్పుడు ఏదో నాకు తెలిసి అమిత్ షా 10 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాడు, వచ్చే సంవత్సరంలో తీసేస్తాం, ప్రతి సమ్మర్లో ఇదే మాట చెప్తుండే ఆయన. చెప్తా ఏరి పారేయడం అనేది సాధ్యమే కాదు, సాధ్యం కానే కాదు చెప్తున్నాను నేను. ఏముంటుందండి ఆడ బస్తాలో లేకపోతే పోయి ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీలో ఉండొచ్చు కదా, ఎవరు తెలుసు, పోయి గుజరాత్ అహ్మదాబాద్లో ఉండొచ్చు. ఏ రూపంలో ఉన్నారు నీకేం తెలుసు, నాకేం తెలుసు, తెలియదు కదా. ఇప్పుడు ఐఎస్ఐలు ఉన్నారు, ఐఎస్ఐ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా అండి, ద్రోహమైన పనులు ఉంటాయి కనుక వాళ్ళు ఈజీగా పట్టుబడతారు. సరే నువ్వు ప్రజలతో ఉండుకుంటూ పని చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా పట్టుబడతావు చెప్పండి. సో అందుకే ప్రభుత్వం అట్లా స్పందించాలి, పాజిటివ్గా స్పందించాలని నేను
కోరుతున్నాను నేను. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు కనుక ఆ బాధ్యత మన తెలుగు రాష్ట్రాల మీద ఉన్నది. బహుశా మన చంద్రబాబు నాయుడు మన రామచంద్ర రెడ్డి ఎన్కౌంటర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు చంపణ ప్రయత్నం చేసిండు ఆయన అని చెప్పి ఆయన ఎన్కౌంటర్ చేసిండు అని చెప్పే వాదన కూడా ఉన్నది ఒకటి. సో ఎట్లున్నా సరే కానీ మన వాళ్ళు పోతున్నారు కనుక రెండు రాష్ట్రాలు దేశంలో మొత్తం నక్సలైట్ ఉద్యమం వ్యాపించిందంటేనే ఇప్పుడు మన రాష్ట్రం నుంచే కదా. సో దానికి ఇంకోటి ఏంటంటే మొత్తం నక్సలైట్ లాడ్జ్కి ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ నక్సలైట్ ఉన్న విషయం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మాత్రమే తెలుసు, మిగతా రాష్ట్రాలు ఎవరు తెలియదు. అంత నెట్వర్క్ ఇక్కడ నుంచే ఉంటుంది, అంత నెట్వర్క్ మన పోలీసులు డెవలప్ చేసుకోగలిగారు. సో దానికి కూడా ఏంటంటే వాళ్ళకు అవకాశం ఇచ్చి మళ్ళీ చర్చలకు పిలిస్తే బాగుంటుంది అనేది. ఎస్ క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం థ్యాంక్ యూ మాట్లాడుకుందాం. అండి, థ్యాంక్ యూ.